హలో. ఉన్నారండి. అడగండి. వీలైతే మీ డీటెయిల్స్ చెప్పి అడగండి. శ్రీనివాస్ గౌడ్ గారండి? ఓకే. అడగండి. చెప్పండి. క్వెషన్ అడగండి. నమస్తే అడగండి. సరేండి సార్. నేను మీ బాగా ఫాలో అవుతుంటారు కదా 2 ఇయర్స్ నుంచి. హ్మ్. అయితే నేను మిమ్మల్ని ఫాలో అయ్యే క్రమంలో చాలా నేర్చుకున్నా. అసలు అంటే మీ నాలెడ్జ్ పరంగా చూస్తే నాకు ఎక్కడ కూడా ఇంత ఇంత డెప్త్‌గా ఓపెన్‌గా ఎక్కడ లేకుండే. బాగా కూర్చొని రాలేదు. హ్మ్. అదే నేను ఈ మధ్య మాట్లాడుతుంటే నాలో మాట్లాడుతుంటే బాగా మెచ్యూర్‌గా మాట్లాడుతున్నావు. ఏదో 10th క్లాస్ చదువుతున్నాను చెప్తే వాళ్ళంటే 10th క్లాస్ చదువుకుంటా ఇంకా ఇంతకన్నా మాట్లాడితే ఇంకో 700 నేర్చుకుంటేనే ఇట్లా నాకు సారు బాగా చెప్తాడంటే వాళ్ళు ఏమంటారు రోజు యూట్యూబ్‌లో తెలియదు అంటే మొన్న టీచర్ చేసేసారు. అంటే హ్మ్. ఏదో మాట్లాడినా నేను పర్ఫెక్ట్ ప్రతి దానికి రిలేషన్‌షిప్ చేసి అనాలిసిస్ చేయగలుగుతున్నాం. వీలైతే మేము కూడా బయట హ్మ్. ఇట్లుంటది అట్లుంటది చెప్పాలి. హ్మ్. అంటే చాలా మెచ్యూరిటీ మైండ్ వచ్చిందని నాకు హ్మ్. అది మెచ్యూరిటీ అనేది ఉండాలి. హ్మ్. డిఫరెంట్ హ్మ్. ఇంకోటి మా ఫ్రెండ్స్ ఏమంటారు మీ గురించి వీడియో పంపించిన హ్మ్. చాలా ఫాలో అవుతున్నారు. 5 నిమిషాలు వెళ్ళిపోయింది. గంటలంటే అంత టీ తీసుకోలేము. హ్మ్. ఖచ్చితంగా సార్ను నా అవకాశం పడింది సార్. ఇప్పుడు నా అవకాశం ఏంటి సార్ మాట్లాడి? హ్మ్. రైట్. మొదటిది అదే మనం చెప్తున్నాం ఈర్ష్య, ద్వేషాలు ఉంటాయి కాబట్టి మీరు అంటే చదువు అంటే స్కూలుకి వెళ్ళి టెక్స్ట్ బుక్కుల్లో చదువుకొని టీచర్ చెప్పి లేకపోతే యూనివర్సిటీకెళ్ళి ఎంట్రన్స్ రాసి అలా వెళ్ళి చదివే చదువు అనుకుంటున్నారు. వాటిని అకాడమిక్స్ అంటాము. అవి కాకుండా యూట్యూబే కాదు, ఏ ట్యూబ్ అయినా మనం ఎక్కడైనా నేర్చుకోవచ్చు. క్యాట్ చూసి నేర్చుకోవచ్చు. ఆ ర్యాట్‌ని చూసి నేర్చుకోవచ్చు. ఆ బ్యాట్‌ని చూసి కూడా నేర్చుకోవచ్చు. ఎవరైనా సరే జ్ఞానం అనేది పబ్లి ఒకరి సొత్తు కాదు. ఇది యాక్చువల్‌గా ఇది జ్ఞానం గూడా కాదు. ఇది లాజిక్, క్లారిటీ. ఇది ఒకరి సొత్తు కాదు. నేను చాలా కాలం క్రితం నా కెరీర్ స్టార్టింగ్‌లో ఒక ఆర్టిస్ట్ దగ్గర ఒక గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేసేవాడిని. చాలా పెద్ద ఆర్టిస్ట్. ఆయన బొమ్మలేసుకునేటప్పుడు ఇలా మూసుకొని, మూసుకొని నేనెక్కడ చూసి నేర్చేసుకుంటాను అని జెప్పి ఇట్లా మూసుకొని అతను ఏసేవాడు. నేను డిసైడ్ అయిందేంటంటే నాకు తెలిసిందేదైనా ఓపెన్‌గా చెప్పేస్తాను. హ్మ్. ఇతరులకు టీచ్ చేస్తాను. వాళ్ళకి అవసరం అనుకుంటే అడిగితే నేను చెప్పేస్తాను. అతను నన్ను తిట్టేవాడు. "ఎందుకట్లా చెప్పేస్తావు" అని చెప్పేసి. కానీ అలా చెప్పటం అనేది యాక్చువల్‌గా వాళ్ళకి కాదు నాకు లాభం. హ్మ్. నాలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంకా పొరపాట్లుంటాయి. ఎప్పుడైనా మనం టీచ్ చేసామనుకోండి ఎక్కువ నేర్చుకుంటాం. హ్మ్. కాబట్టి ఇలా దాసి దాసి నేర్చుకునేదాన్ని జ్ఞానం కాదు. అది మూర్ఖత్వం అవుతుంది. ఆ తర్వాత ఒక 10 ఇయర్స్‌కే అతను చాలా లాస్ అయిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు నా దగ్గరికి ఏదైనా ఆపర్చునిటీ ఉంటే చూపించమని నా దగ్గరికొచ్చారు. ఎందుకంటే ఆ కుచించుకుపోవటం వల్ల ఆ విధంగా లాస్ అయింది. ఓపెన్‌గా ఉండటం వల్ల ఆఫ్‌కోర్స్ నా కాంపిటీటర్స్ ఏర్పడవచ్చు. కొంత ఇదవ్వచ్చు. కానీ అల్టిమేట్‌గా లాభమే అవుతుంది. అది మొదటిది. రెండవది నన్ను కలవటం అంటే నేను కౌన్సెలింగ్ ఇది చాలా నాకు బర్డెన్‌తో కూడుకున్నటువంటిది. హ్మ్. ఈ స్క్వేర్ టాక్స్ నడపటం కూడా చాలా బర్డెన్‌తో కూడుకున్నటువంటిది. కేవలం నా పాత మిత్రులు కొంతమంది ఫైనాన్షియల్‌గా ఇబ్బందుంటే జర్నలిస్టులు వాళ్ళని ఆదుకోవటం కోసం నేనక్కడ నా ఆఫీస్‌లో కష్టపడి మళ్ళీ వీళ్ళకి ఫైనాన్షియల్‌గా నిలబెట్టడం కోసం చేస్తుంది 1. 2 ఏంటంటే కౌన్సెలింగ్ చాలా నేను కష్టపడి నా వాయిస్ యూజ్ చేసి ఇస్తాను. ఎందుకంటే అంత ఎక్కువ చార్జ్ చేస్తున్నాను కాబట్టి పబ్లిక్ ఏం పిచ్చివాళ్ళు కాదు. అంత ఎక్కువ పే చేసి నా దగ్గర రావటానికి. అంతకంటే ఎక్కువ వర్త్ ఉంటేనే వస్తారు. హ్మ్. నేను 7,500లో 7,000 వర్త్ చేసినా ఎవ్వరు రారు. సో, కాబట్టి నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి చేయాలి. నా వాయిస్ చాలా డ్యామేజ్ అవుతది. కాబట్టి ఆ టైమ్ స్పెండ్ చేయటం కష్టం అవుతూ ఉంటుంది. నాకు పర్సనల్ టైమ్ దొరకదు. ఫ్యామిలీతో గడపాలి. రెస్ట్ దొరకదు. మార్నింగ్ 6కి లేసానంటే మళ్ళీ నిద్రపోయేదాకా పని చేస్తూ ఉంటాను. ఎప్పుడన్నా ఒక రోజు సెలవు తీసుకుంటే ఆ రోజు ఇంకా ఎక్కువ ఇంట్లో ఈ టెక్నాలజీ మీద పని చేస్తూ ఉంటాను. కాబట్టి కలవటం అంటే కంటే కూడా ఎప్పుడన్నా నిజంగా అవసరం ఉంటే కౌన్సెలింగ్ తీసుకోండి. లేదంటే జస్ట్ ఫాలో అయ్యి నన్ను ఫాలో అవ్వమని కూడా చెప్పట్లేదు. నేను ఎవరిని ఫాలో కాలేదు. సో, లాజిక్ అర్థం చేసుకోండి. ఆ ఇగ్నైట్‌ని మాత్రమే నేను ఆ అగ్గిపుల్ల వెలిగిస్తే అది వెలిగిస్తది అంతే తప్ప అది రాదు కదా! సేమ్ అలాగే మీరు సొంతంగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. నేను చనిపోతాను కొన్నాళ్ళకు. నేను చనిపోయిన తర్వాత కూడా మీరు 10 మందికి ఇటువంటిది ఇటువంటి ఇగ్నైట్ అంటే ఇంకొక దివ్వెలుగా మారాలని నేను కోరుకుంటూ ఉంటాను. ఎవరిని ఎవరు ఫాలో కాదు. ఎవరిది సొంతం గూడా కాదు. ఇదేది నా సొంతం కూడా కాదు.
ఎక్కడో మీకులాగానే మీరు యూట్యూబ్‌లో చూస్తే నేను ఇంకెక్కడో తెలిసినప్పుడు లాజిక్ అర్థమై ఉండొచ్చు. సో, ప్రకృతిని చూసి ఎక్కువగా నేను అండర్‌స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అండ్ మీరు కూడా అలాగే సొంతంగా నేర్చుకోవాలి వీలైనంత వరకు. సొంతంగా లాజిక్ వాడాలి. స్వార్జితం కానిది ఏది నిలబడదని చెప్తూ ఉంటాను. ఎంతమంది హేళన చేసినా నన్ను కూడా అనేక మంది హేళన చేశారు. ఇప్పటికీ చేస్తారు, నన్ను హేళన చేస్తారు. హేళన చేయటం సహజమే. వాటిలో కొన్ని నిజమైనటువంటి క్రిటిసిజం కూడా కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటది. దాన్ని చూసి నేర్చుకుంటాము. కొంతమంది జెలస్‌తోని చేస్తారు. ఇగ్నోర్ చేస్తాము. ఇట్లా చేయాలి తప్ప సో, నన్ను కలవటం అంటే ఎప్పుడైనా మా హరి రాఘవ్ స్కూల్ ఆఫ్ ఎగ్జిస్టెన్షియలిజం అని ఉంది. సునంద గారు అండ్ ఆహ్, ప్రశాంత్ గారు, నవీన్ కుమార్ ఎంకే గారు వాళ్ళు అడ్మిన్ చేస్తూ ఉంటారు. అందులో నవీన్ కుమార్ గారును, సునంద గారు మీట్ హెచ్ఆర్ అని కార్యక్రమంలో వాళ్ళు అప్పుడప్పుడు హైదరాబాద్‌లో కానీ, వైజాగ్ కానీ లేకపోతే ఇలా రకరకాల స్టేషన్స్‌లో కండక్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు తక్కువ ఫీ ఉంటుంది. కేవలం అది ఫ్రీనే యాక్చువల్లీ. కాకపోతే ఆ రోజు స్టే చేయటానికి, ఆ రోజు భోజనం కోసం ఒక ₹1000 ఎంతో ఉంటుంది. అప్పుడు చాలామంది వస్తూ ఉంటారు. అప్పుడొచ్చి కలవచ్చు. అండ్ అది ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి సెప్టెంబర్ నుంచో, అక్టోబర్ నుంచో వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఒక్కొక్క స్టేషన్‌లో. అప్పుడు మనందరం కలవచ్చు. ఆ రోజు మొత్తం నేను వాళ్ళతో ఉంటాను. వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళడిగిన ప్రతి ప్రశ్నకు నాకు వీలైనంత వరకు సమాధానం ఇస్తాను. అట్లా కలుస్తూ ఉంటాను. ఒకవేళ కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు గూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. కర్నూల్‌లో కొంతమంది క్లయింట్స్ కండక్ట్ చేశారు. వరంగల్‌లో కండక్ట్ చేశారు. కాకినాడలో కండక్ట్ చేశారు. అట్లా మీ ప్రాంతంలో కనీసం 20 మంది తగ్గకుండా గ్యాదర్ నాకు మీ ప్రాంతం ఏదో సునంద గారికి చెప్తే అక్కడ ఉన్న క్లయింట్స్ చాలామంది ఉంటారు. ప్రతి ఊర్లో నా క్లయింట్స్ ఉంటారు. కనీసం 20 పీపుల్ తగ్గకుండా ఒకరోజు ఎప్పుడన్నా మీరు ఒక మీటింగ్ అరేంజ్ చేసినట్లయితే నేనక్కడికొస్తాను. ఒకరోజు మొత్తం మీతో గడుపుతాను. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు నాకు తెలిసినంత వరకు సమాధానం ఇస్తాను. అట్లా మీరు ఒకరి నుంచి ఒకరికి, నా నుంచి వాళ్ళకి, వాళ్ళ నుంచి ఇంకొకరికి అట్లా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. రైట్ శ్రీనివాస్ గారు?